విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 12. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. వెచ్చగా తన మొహాన్ని తాకిన సూర్యకిరణాలకు మొహానికి చేతులడ్డు పెట్టుకుంటూ ఆవలిస్తూ కళ్ళు తెరిచి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల తగ్గిన బాడీ పెయిన్స్కి బద్ధకంగా లేచి కూర్చుంటూ సన్ రైజెస్ను ఆస్వాదిస్తూ తల తిప్పి చూసిన రేణుకాకి బుర్ర గిర్రున తిరుగుతుంది. జై వెలికిల పడుకోనుంటే ఆద్య పూర్తిగా జై మీదే ఉందా అన్నట్టుగా పూర్తిగా జై మీద పడుకున్న ఆద్యను జై తన బలమైన చేతులతో గాఢంగా హక్ చేసుకుంటే ఆద్య జై టీషర్ట్ని పిడికల్లో బంధించి ముద్దుగా నిద్రపోతుంది. నేను ఏదో చూడాలి అనుకుంటే నా కళ్ళకి ఇంకేదో కనిపిస్తున్నాయి. పొద్దున్నే వీళ్ళని చూశానేంటి? అయినా అందరిలో పడుకున్నప్పుడైనా కాస్త దూరంగా పడుకొని ఏడవచ్చు కదా. మరీ అయస్కాంతంలో ఒకరినొకరు గాలి కూడా దూరడానికి వీల్లేనంతగా అంత గట్టిగా హక్ చేసుకొని పడుకోవాలా? వీళ్ళ స్పీడ్ చూస్తుంటే నన్ను నానమ్మని చేసేదాకా నిద్రపోయేలా లేరు. జైకి ఆద్యాకి క్షణం కూడా పడేది కాదు. కానీ అసలు ఇంత డీప్గా కలిసిపోయారేంటి? జై గురించి తెలిసి కూడా ఆద్య పెళ్లి చేసుకోవడమే నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతుంటే వీళ్ళు అన్యోన్యత చూసి బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అని ఇద్దరిని కోపంగా చూస్తూ ఉంటుంది రేణుక. తన చేతి కింద ఉన్న మొబైల్ వైబ్రేట్ అవుతూ ఉంటే స్పృహలోకి వచ్చిన రుద్ర తన గుండెల్లో గువ్వ పిట్టలాగా ఒదిగిపోయి క్యూట్ పప్పీలా పడుకోనున్న మాయాను చూసి నవ్వుతూ ఫోర్హెడ్ మీద ప్రేమగా కిస్ చేసి, ఈ మార్నింగ్ నాకు చాలా బాగా నచ్చింది పొట్టి, ఐ లవ్ యూ రా అంటూ పక్కకు చూసిన రుద్రాకి రేణుక రాక్షసులాగా జుట్టు లీవ్ చేసి జై వాళ్ళ వైపు చూస్తూ కనిపిస్తుంది. ఓరి నాయనా, నా రాక్షసత్త నిద్ర లేచినట్టుంది. ఇప్పుడు కానీ మమ్మల్ని ఇలా చూస్తే రచ్చరచ్చే అని మాయాను దూరం జరపపోతాడు. కానీ అప్పటికే స్పృహలోకి వచ్చిన మాయ రుద్ర వైపు నవ్వుతూ చూస్తూ గుడ్ మార్నింగ్ హర్ష అని క్యూట్ స్మైల్తో విష్ చేస్తుంది. ఒసే పొట్టి రాక్షసి, అక్కడ చూడి మీ అమ్మ లేచింది. ఇద్దరిని ఇలా కాని చూస్తే ఇంట్లో పంచాయతీ షురూ చేస్తుంది, అవసరమా చెప్పు అంటూ మాయ చేతుల్లో నుండి తన షర్ట్ని విడిపించుకుంటూ మెల్లగా చెప్తాడు. చూస్తే ఏం చేస్తుంది, చొక్కా మన మ్యాటర్ అఫీషియల్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే మన ఎంగేజ్మెంట్, నెక్స్ట్ డైరెక్ట్గా మన ఫస్ట్ నైటే. నీ ఆత్రం తగలయ్యా, మధ్యలో మ్యారేజ్ని లేపేశావే. అదంతా కాదు, వదలవే దెయ్యం అంటే తన షర్ట్ను మాయా చేతుల్లో నుండి విడిపించుకుంటాడు. ఇప్పుడు నిన్ను వదలాలంటే ఈరోజు నువ్వు నన్ను షాపింగ్కి తీసుకెళ్ళాలి. చెప్పు, తీసుకెళ్తావా? అలాగే వదలవే తల్లి అంటూ మాయాను వదిలించుకొని 20 సెకండ్స్ రేణుక చూసే గ్యాప్లో పక్క బెడ్లోకి షిఫ్ట్ అయ్యి ఒంటి నిండా దుప్పటి కప్పేస్తాడు. అది చూసిన మాయా నవ్వుకుంటూ తిరిగి మళ్ళీ కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. రేణుక ఆద్య వైపు చూస్తూ తన పక్కన పడుకొనున్న మాయ కనిపించకపోయేసరికి ఇటువైపు చూడగా మాయ నిద్రపోతూ కనిపించగానే హో అక్కడ పడుకుందా అని రిలాక్స్ అవుతూ మాయా పక్కన ఫుల్గా బెడ్షీట్ కప్పుకొని పడుకుంది. ఆ సాల్తీ ఎవరా అని చూస్తూ ఉంటుంది. కానీ ఫుల్గా బెడ్షీట్ ఉండడంతో అక్కడ ఉన్నది ఎవరో రేణుకాకి కనిపించదు. పక్కన మాన్యానే అయి ఉంటుందిలే అని లైట్ తీసుకొని ఇంకా అక్కడే ఉండి ఆద్య అండ్ జైలను అలా చూస్తూ ఉండలేక పడుతూ లేస్తూనే ఒక్కో స్టెప్ పట్టుకుని కిందకి వెళ్ళిపోతుంది. రేణుక కిందకి వెళ్ళడం ట్రాన్స్పరెంట్ బెడ్షీట్లో నుండి క్లియర్గా కనిపిస్తూ ఉంటే తను వెళ్ళగానే రుద్ర లేచి తిరిగి అమర్ పక్కన పడుకుంటూ ఈ పొట్టిదాని వల్ల టెర్రస్ మొత్తం రౌండ్ వేయాల్సి వస్తుంది అని ముద్దుగా తిట్టుకుంటూ మాయాని మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. హబ్బా, నిద్రపోతుంటే మొహం మీద ఎవర్రా లైట్ వేసింది అని సూర్యకిరణాల వేడికి మొహానికి చెయ్యడ్డు పెట్టుకొని కళ్ళు తెరిచిన ఆద్యాకి సూర్యుని వెలుగు కళ్ళకి తాకగానే హో సూర్యానా అని రిలాక్స్ అవుతూ అవును ఏంటిది అంటూ కళ్ళు పైకెత్తి చూసిన ఆద్యాకి బలంగా ఉన్న చేతులు కనిపించి నా చేతులు నా దగ్గరే ఉన్నాయి కదా, మరి ఎవరివి చేతులు అనుకుంటూ మొహం వైపు చూసి ఆ అని కెవ్వున కేక పెట్టి తన అరుపుకి ప్రశాంతంగా నిద్రపోతున్న అందరూ కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. ఆద్య అరుపుకి జై కూడా కంగారుగా కళ్ళు తెరిచి ఆద్య ఎందుకలా అరుస్తుందో అర్థం చేసుకుని ఫాస్ట్గా ఆద్య బెడ్షీట్ నుండి దూరంగా జరిగి పైకి లేచి ఆద్యకి అందకుండా కిందకు పరిగెత్తడం చూసి ఆద్య కూడా కోపంగా జై ఆగు అంటూ జారిపోతూ ఉన్న చీరను నడుముకు చుట్టుకుంటూ వెనకనే పరిగెడుతుంది. హబ్బా, హాట్ వాటర్తో ఫ్రెష్ అయితే కానీ బాడీ పెయిన్స్ తగ్గేలా లేదు. ముందు వేడివేడిగా టీ తాగాలి అని నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేస్తూ హాల్లోకి వచ్చిన రేణుకాను జై మామ్ అంటూ ఆద్యాను కొట్టడానికి వస్తూ ఉంటే తనను అడ్డు పెట్టుకుని ఆద్య నుండి తప్పించుకుంటూ ఉంటాడు. ఆ అని అరుస్తూ జై మర్యాదగా ముందుకిరా లేకపోతే చంపేస్తాను అని అడ్డుగా ఉన్న రేణుకాను పక్కకు నెట్టి సక్సెస్ఫుల్గా మరోసారి నడుము విరగ్గొట్టి వెనక్కి తిరిగి రేణుక ఉందా పోయిందా అని చూడకుండా జై కోసం పరిగెత్తిన ఆద్య వైపు కోపంగా చూస్తూ చంపేసిందిరా బాబు, ఎవరైనా ఉంటే వచ్చి హెల్ప్ చెయ్యండిరా, మీ దుంపలు తెగ చచ్చిపోయేలా ఉన్నాను అని ఏడుస్తూ ఉన్న రేణుకాను అప్పుడే కిందకి వస్తూ చూస్తారు మాన్య అండ్ మాయ.
మామ్ మళ్ళీ ఏమైంది, ఎందుకలా కింద కూర్చున్నావు, ముందు పైకి లే అని ఇద్దరు రేణుకాను అతి కష్టం మీద పైకి లేపి సోఫాలో కూర్చోపెడుతూ అసలు ఏమైందో చెప్పు, ఎవరిని అలా కింద కూర్చొని తిడుతూ ఉన్నావు అని మేడ్తో కాఫీ అండ్ వాటర్ తెప్పించి రేణుకాకి ఇస్తూ అడుగుతుంది. ఇంకెవరు మాయా, ఆద్య అండ్ మీ అన్న. వాళ్ళ సరసానికి అడ్డొచ్చానని ఇదిగో నన్ను ఇలా నెట్టేసి కనీసం దెబ్బ తగిలిందా లేదా అని కూడా చూడకుండా వెళ్ళిపోయారు అని ముక్కు చేదుకుంటూ ఉన్న రేణుకాని చూసి చిన్నగా నవ్వి, అవునా, మేం కూడా వాళ్ళని వెతుక్కుంటూనే వచ్చాం మామ్, వదిన పద అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో చూద్దామని మాయా మాన్యాను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి, చీనా బతుకు, పెంచిన వాడే కాదు కడుపున పుట్టిన కూతురు కూడా నేను అక్కర్లేదు, ఇక కట్టుకున్నవాడు అని నిష్ఠూరించి చల్లగా అయిపోయిన కాఫీని కూడా ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతూ ఆద్య జైల మధ్య ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా అని బుర్రకు పదును పెడుతుంది. జై, నువ్వుగా దొరికితే బాగుంటుంది, నేను పట్టుకుంటే మామూలుగా కొట్టని చెప్తున్నా అని జైను పట్టుకోవడానికి చూస్తూ ఉంటే జై ఆద్యాను గార్డెన్ మొత్తం తిప్పిస్తూ దొరకకుండా పరుగులు పెడుతూ ఉంటాడు. ఎట్ లాస్ట్ జై ఆద్యాకి దొరకగానే హే దొరికేశావు అని జై షర్ట్ పట్టుకుని లాగుతూ కాలు స్లిప్ అయ్యి జైతో పాటు అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి పడిపోతుంది. షూ ఈడియట్ స్టూపిడ్, చంపేస్తారా నిన్ను, నాకు దూరంగా ఉండమని చెప్పినా కూడా అతుక్కుని ఉంటావా, ఐ విల్ కిల్ యూ అని జై జుట్టు పట్టుకుని లాగుతూ నేను ఎవరికి డౌట్ రాకూడదు అని యాక్ట్ చేస్తూ ఉంటే అది అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను హక్ చేసుకుంటే కిస్ పెడుతూ నీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావా. జై ఆద్యాను తన మీదకి లాక్కొని అడ్వాంటేజ్ అంటే అలా కాదు ఇలా అంటూ ఆద్యాను అండర్ వాటర్లోకి తీసుకుని వెళ్ళి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలే అండర్ వాటర్లోకి తీసుకుని వెళ్ళడంతో భయపడుతూ ఉన్న ఆద్యాకి జై వెచ్చటి ఊపిరి తన ఊపిరిలో కలవడంతో పోతున్న ప్రాణం తిరిగొచ్చినట్టు అవుతుంది. కానీ కాసేపటికి ఊపిరాడక కాళ్ళు చేతులు ఆడిస్తూ జైను కొడుతూ ఉంటుంది. ఆద్యాను అలా చూసిన జైకి 2 minutesకి వదిలేస్తూ ఆద్యాను పైకి తీసుకుని వచ్చి ఎలా ఉంది నా కిస్, నచ్చిందా అని ఐవింగ్ చేస్తూ ఉన్న జై వైపు కొట్టేలాగా చూస్తూ నీకేమైనా పిచ్చా, ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది, కిస్ చెయ్యకు అంటుంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు కిస్ చేస్తున్నావురా, ఏంట్రా మన మధ్య జరిగిన కాన్వర్జేషన్ మర్చిపోయావా. కొన్ని విషయాలు నీతో చెప్పలేను కానీ ఒకటి చెప్పనా, నిన్ను ఆ క్షణం నేను కిస్ చేయకపోతే నాకు ప్రాణం పోతున్నట్టు అనిపించింది, ఇదిగో ఇలాగే అంటూ మళ్ళీ అండర్ వాటర్లోకి తీసుకుని వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మాయా అండ్ మాన్య ఎక్కడ వీళ్ళు కనిపించడం లేదు అని వెతుకుతూ ఉంటే సడన్గా అండర్ వాటర్ నుండి పైకి వచ్చిన నీళ్ళని చూసి షాక్ అవుతారు. ఇద్దరు లోపలేం చేస్తున్నారు అని అడుగుతూ ఉన్న వాయిస్కి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని అది కలిసి స్విమ్ చేస్తున్నాం, సారీతో స్విమ్ చేస్తున్న ఫస్ట్ గర్ల్ నువ్వే అంటున్న ఆద్య వైపు కమ్ అంటూ ఆద్యాకి హ్యాండ్ ఇచ్చి ఆద్యాను పైకొచ్చాక ఆద్యతో కలిసి పైప్తో వాటర్ పడుతూ ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో జాయిన్ అవుతారు రుద్ర అండ్ అమర్ కూడా. మాయ పైప్ పట్టుకొని అందరికీ వాటర్ పడుతూ ఆల్రెడీ తడిచిన ఆద్యాను మరింత తడిపేస్తుంది. స్టాప్ ఇట్ మాయా అని ఆద్య అక్కడి నుండి పక్కకు వచ్చి తడిచిన తన చీర కొంగును వంగి పిండుకుంటూ ఉంటుంది. ఆద్యాను అలా చూసిన జైకి గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే ఆద్యాను అలాగే చూస్తూ నిల్చుకొని ఉంటాడు. ఆద్య ఎత్తైన యథసంపద 2 కొండల మధ్య నీటి చుక్కలు దారి చూసుకొని వెళ్తూ లోతుగా ఉన్న నాభీలో చేరడం చూసి జై మనసులో తుంటరి ఆలోచన వస్తుంది. దాన్ని అమలు చేయడానికి ఆద్య వైపు వెళ్తూ ఉన్న జైకి ఆద్యాను గార్డెన్ లెఫ్ట్ సైడ్ నుండి ఇంటికి డెకరేషన్ చేయడానికి వచ్చిన వెడ్డింగ్ ప్లానర్ తడిచిన చీరలో ఉన్న ఆద్యాను జూమ్ చేసి మరీ ఫొటోస్ తీస్తూ ఉన్న వాడిని చూసి టెంపర్ లేచుద్ది. ఆద్యతో రొమాన్స్ చేయాలి అనుకున్న తన మూడ్ మొత్తం కోపంగా మారిపోవడంతో జై సీరియస్గా ఆ వెడ్డింగ్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి తన చేతిలోని మొబైల్ లాక్కొని అందులో ఆద్య ఫొటోస్ అన్ని బ్యాకప్ ఆప్షన్ కూడా లేకుండా మొత్తం డిలీట్ చేసి మొబైల్ను కోపంగా పగలగొడతాడు. జైను అక్కడ చూసిన వెడ్డింగ్ ప్లానర్ భయపడుతూ అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి చూస్తుంటే జై వాడి మెడ పట్టుకుని వెనక్కి లాగి ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ పిక్స్నే తీస్తావు అని వాడి బట్టలతో పాటు చొక్కాని మొత్తం చించి వాడిని మూటలాగా విసిరినట్టు పక్కకు విసిరేసి ఆద్య వైపు కోపంగా వెళ్తాడు. తన కళ్ళ ముందు నిల్చుకోనున్న జైను చూసి గుండెల మీద చీర కొంగు కప్పుకుంటూ ఉన్న ఆద్య వైపు కోపంగా చూస్తూ మన రూమ్లో నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, డ్రెస్ వేసుకోకపోయినా నేనేం ఫీల్ అవ్వను, కానీ ఇంకొకసారి ఇలా అందరికీ కనిపించేలాగా నా ముందు ఎక్స్పోజ్ చేస్తే మాత్రం ప్రాణం తీసేస్తాను, జాగ్రత్త, పో లోపలికి అని అరవగాని జై అరుపుకి భయపడి అక్కడి నుండి ఆ తడి చీరతో వెళ్ళలేక కుచ్చుళ్ళు కాళ్ళకి అడ్డుపడి పడిపోతూ ఉన్న ఆద్యాను ఎత్తుకుంటాడు జై.
ఆద్య అందుకే ఆ తడి చీరతో ఇంట్లోకి వెళ్ళలేక ఇక్కడే ఆర్పుకుంటూ ఉందని అర్థం చేసుకున్న జై ఆద్యను ఎత్తుకొని అలాగే ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే ఆద్య జై మెడ చుట్టూ చేతులు వేసి హాల్లో ఉన్న రేణుకాను చూసి తనను మరింత రెచ్చగొట్టడానికి జై కళ్ళల్లోకి చూస్తూ జై బుగ్గన ముద్దు పెట్టడం చూసి రేణుక ఆద్య వైపు గుర్రుగా చూస్తూ ఉంటుంది. అది చూసి చూడనట్టుగా జై గుండెల్లో తల పెట్టుకుని ఆద్యాను చూసి రేణుక ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.